హలో స్టూడెంట్స్, నా పేరు సందీప్. కరెంట్లీ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టర్. ఈ రోజు ఈ వీడియోలో ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్స్ నుంచి నేను ప్రీవియస్ గా చేశాను కదా, క్వాంటు, రీజనింగ్, కంప్యూటర్ అవేర్నెస్. సేమ్ అదే విధంగా ఈ వీడియోలో కూడా చేయడానికి ట్రై చేస్తాను. వీడియో అనేది పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, సో దట్ మీకు కూడా ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇంకో విషయం, మన యొక్క ఛానల్ అనేది 2000+ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఎవరైతే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. మాక్సిమం మంచి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఎక్కువ వీడియోలు చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను. నాకు సబ్స్క్రైబర్స్ కన్నా కామెంట్ లో కానీ టెలిగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు, బ్రో మీ వీడియోస్ చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయని. అదే నాకు మోర్ సాటిస్ఫాక్షన్ గా ఉంది. సో దట్స్ ఇట్, ఇంకా వీడియోనే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మంది ఎస్ఎస్సి రీజనింగ్, బ్యాంక్ ఇంగ్లీష్ ఒకటే అనుకుంటారు. అదైతే కాదు, ఎందుకంటే టోటలీ డిఫరెంట్ గా ఉంటది. ఎస్ఎస్సి ఇంగ్లీష్, బ్యాంకింగ్ ఇంగ్లీష్, అక్కడ యాక్టివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. మనకి ఇప్పుడు అలా ఏమి ఉండదు. సో టోటలీ డిఫరెంట్. ఒకసారి మీరు రెండు ఒకసారి కంపేర్ చేస్తే మీకే అర్థం అవుతుంది ఎలా ఉంటుంది అన్నది. అండ్ ఇంకోటి, నేను మొన్న అవైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ అని చేశాను కదా, దాంట్లో ఒకసారి ఇంగ్లీష్ గురించి ఒక 2 minutes చెప్పినట్టు ఉన్నాను. అది కూడా ఒకసారి చూసి ఈ వీడియో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు కూడా ఇంగ్లీష్ అనేది మార్క్స్ అనేవి యావరేజ్ గా వస్తాయి. ఇప్పుడు పెట్టినా కూడా నాకు యావరేజ్ గా వస్తాయి. కాకపోతే ఏంటంటే వేరే సెక్షన్ లో ఎక్కువ రావడానికి ట్రై చేస్తాను. సో నేను కూడా మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఎవరికైతే ఇంగ్లీష్ అనేది తక్కువ మార్కులు వస్తున్నాయో వేరే సెక్షన్ లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ అంటే కొద్దిగా కష్టం అవ్వచ్చు. సో అంటే ఎవరికైతే ఏది రాదనుకుంటారో ఫస్ట్ సెక్షనల్ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత వేరే సెక్షన్ లైక్ రీజనింగ్ కానీ, క్వాంట్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో దట్ మీకు యావరేజ్ గా కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయగలుగుతారు. నేను ఎక్కువ స్టార్టింగ్ లో ఏం చేసేవాడిని అంటే, శ్రీధర్ అనంతపురం యూట్యూబ్ ఛానల్ లో అప్పుడు ఒక ప్లేలిస్ట్ అనేది చేసేవాడు. డైలీ వీడియోస్ యూట్యూబ్ లోనే ఫ్రీగానే అవి ఫాలో అవ్వడం. అండ్ నెక్స్ట్ గైలీలో షఫేలి మ్యామ్ అని ఒకరు ఉంటారు. ఆవిడ కూడా రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటారు. కాకపోతే అవి హిందీ, ఎక్కువ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు ఆవిడ కూడా. నేను అవి కూడా చూసేవాడిని, ఇక్కడ డిస్ప్లే చేస్తాను అది కూడా. అండ్ నెక్స్ట్ అడ్డా 247 అని తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, అది కూడా ఫాలో అయ్యేవాడిని. అండ్ ఎక్కువ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. నేను మొన్న మీకు చెప్పాను కదా, టెస్ట్ సిరీస్ లో టెక్స్ట్ బుక్ యాప్ లో ఇంగ్లీష్ అనేది చాలా బాగుంటుంది, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కానీ. కాకపోతే ఏంటంటే మనం ఓన్గా అర్థం చేసుకునే క్యాపబిలిటీ అనేది మనకు ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్ పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈజీగా బ్యాంక్ జాబ్స్ అనేవి కొట్టున్నారు. నేను అబ్జర్వ్ చేసింది లాస్ట్ 2-3 years లో. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కొద్దిగా ఫెచ్చింగ్ వాళ్ళకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంగ్లీష్ మీడియం అవడం కానీ, ఎక్కువ కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో ఉండడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూడడం వల్ల కానీ, సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీద కొద్దిగా అవగాహన అనేది ఉంటుంది. సో వాళ్ళు ఈజీగా అంటే 40, 35, 30 కూడా వస్తున్నాయి ఎక్కువ. నాకైతే యావరేజ్గా ఒక 15 to 20 వచ్చాయి 40కి అయితే. ప్రిలిమ్స్ అయితే ఒక 18, 19. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా నా స్కోర్ కార్డ్స్ అనేవి. దాంట్లో కూడా ఒకసారి చూడండి, మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. కాకపోతే వేరే సెక్షన్ లో ఎక్కువ రావడానికి నేను ట్రై చేసేవాడిని. అండ్ ఇంకో చాలా మంది అడిగేది ఏంటంటే, బ్రో నేను డైలీ హిందీ న్యూస్ పేపర్ చదువుతున్నాను, కాకపోతే నాకు ఇంప్రూవ్మెంట్ అనేది కనపడతలేదు అంటున్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎక్కువ ఫైనాన్షియల్ ఆర్టికల్స్ అనేవి చదవండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఆర్టికల్స్ చదవడం వల్ల ఒక్కొక్కసారి రీడింగ్ కాంపిటీషన్ యాస్టీస్ ఆర్టికల్స్ పడిపోతాయి ఒక్కొక్కసారి. అండ్ నెక్స్ట్ మీకు బ్యాంకింగ్ టెక్నాలజీ వచ్చినట్టు ఉంటుంది, ఒక పక్కన ఇంగ్లీష్ కూడా వచ్చినట్టు ఉంటుంది. సో అందుకే ఎక్కువ ఫైనాన్షియల్ ఆర్టికల్స్. అండ్ నెక్స్ట్ ఎక్కువ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలు చూడండి. అంటే ఫర్ సపోజ్ మీకు ఫేమస్ సెలబ్రిటీస్ ని ఇంగ్లీష్లో ఇంటర్వ్యూలు చేస్తారు కొంతమంది యూట్యూబ్లోనే, లేకపోతే క్రికెటర్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు కదా, దాంట్లో కొన్ని కొత్త పదాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అవన్నీ రోజు నోట్ చేసుకోండి. చిన్న చిన్న వర్డ్సే ఉంటాయి ఎక్కువ కూడా. కొద్దిగా మీకు అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ మధ్యన చాలా మంది పాడ్కాస్ట్లో కూడా చేస్తున్నారు యూట్యూబ్లోనే, అవి కూడా చూస్తుంటాను. నేను ఇప్పుడు కూడా ఎక్కువ టైం పాస్ అవ్వకపోతే ఆ పాడ్కాస్ట్లు ఎక్కువ చూస్తాను ఇంగ్లీష్లో. ఇప్పుడు కూడా నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను, ఏమైనా కొత్త పదాలు నాకు అనిపిస్తే, లేకపోతే వెంటనే గూగుల్లో కొట్టడం కానీ అలా చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్ వర్డ్స్ నుంచి స్టార్ట్ చేయండి. అలా ఒక బుక్ అనేది పెట్టుకోండి వొకాబులరీ కోసం. అయితే చిన్న చిన్న పదాలు మీకు డైలీ, అంటే ఫర్ సపోజ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కొన్ని పెడతా ఉంటారు, వెరిటిక్ట్, తీర్పు, లేకపోతే సర్కాస్టిక్గా మాట్లాడుకో, వెటకారంగా మాట్లాడుకో, అలా చిన్న చిన్న పదాలు ఉంటాయి కదా, వాటిని ఎక్కువ గ్రాప్ చేయండి త్వరగా. కొంతమంది క్రికెట్ చూస్తూ ఉంటారు కదా, దాంట్లో కూడా ఇంగ్లీష్ కామెంటరీ వినండి. ఇంగ్లీష్ కామెంటరీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఎక్కువ చూసేవాడిని. సో నాకు చాలా బాగా ఉపయోగపడింది ఆ ఇంగ్లీష్ కామెంటరీ అనేది కూడా. నాకు చిన్నప్పటి నుంచి కాబట్టి నాకు హెల్ప్ఫుల్ అయింది అంటున్నాను. మీరు ఇప్పుడు కాబట్టి కష్టంగా అవ్వచ్చు, కాకపోతే హ్యాబిట్గా చేసుకోండి. అంటే ఒకవేళ క్రికెట్ చూసేవాళ్ళు అయితే ఒకవేళ ఎక్కువ. సో దట్స్ ఇట్. ఇప్పుడు మీకు వీడియోలు నేను డిస్ప్లే చేస్తాను యూట్యూబ్లో ఎక్కడ దొరుకుతాయని. సేమ్ లాస్ట్ క్వాంట్, రీజనింగ్, కంప్యూటర్ అవేర్నెస్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ట్రై చేస్తాను ఈ వీడియోలో కూడా చెప్పడానికి.
సో మ్యాక్సిమం కంటెంట్ అనేది ఎక్కువ దొరకలేదు నాకు ఇంగ్లీష్ అనేది. నేను ఎక్కడెక్కడైతే చూసానో ప్రీవియస్ వీడియోలు ఏమైనా చేస్తే అవే డిస్ప్లే చేస్తాను. సో వన్స్ వీడియో అనేది పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ రూల్స్ చాలా మంది నన్ను అడుగుతుంది, రూల్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి బ్రో యూట్యూబ్ లో అని. 120+ రూల్స్ అని కొన్ని ఉంటాయి కదా. సో రూల్స్ అనేవి ఫుల్ గా చూడండి, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను తర్వాత ఎక్కడెక్కడ దొరుకుతాయని. ఫస్ట్ రూల్స్ చూసే ముందు చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే డైరెక్ట్ రూల్స్ ఇచ్చేస్తాడు అనుకుంటారు. అంటే 2 తర్వాత ఏ వర్క్ ఫామ్ వస్తుంది V1 అలా ఏమి ఉండదు. ఈ రూల్స్ ఎలా అంటే మీకు ఫాంట్ లో ఫార్ములాస్ లాగా, అక్కడ డైరెక్ట్ మీకు ఎక్కడ ఫార్ములాస్ అడగడు కదా, మీరు క్వశ్చన్ బట్టి ఏ ఫార్ములా వాడాలో మీకు అర్థమవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఫస్ట్ రూల్స్ అని ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకోండి ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ నో సూనర్ తో ధ్యాన్ వస్తుంది, ఇన్స్పైట్ ఆఫ్ వస్తుంది, డిస్పైట్ ఆఫ్ రాదు. సేమ్ అలాంటివే ఉంటాయి రూల్స్ కూడా. ఎక్కువ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఎర్రర్ లొకేషన్ లో కానీ, ఫిల్లర్స్ లో కానీ, ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి కానీ, ఇలాంటి దగ్గర ఈ రూల్స్ అనేవి ఎక్కువ ఉపయోగపడతాయి. సో అది రూల్స్ గురించి. రూల్స్ అయితే 120+ రూల్స్ అని JKT అకాడమీ వాళ్ళు చేశారు, తెలుగులోనే చెప్తారు వీళ్ళైతే. టోటల్ ప్లేలిస్ట్ ఉంది, వీళ్ళ వీడియోస్ అన్ని చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మ్యూజిక్ కన్సల్ మేడం అని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాం కదా, ఆవిడ కూడా చెప్పింది. టోటల్ 11 అవర్స్ ఉన్నట్టుంది వీడియో. మీకు ఎవరికైనా హిందీ వస్తే ఈ వీడియో చూడండి, ఈ మేడం అయితే చాలా బాగా చెప్తారు. నెక్స్ట్ అడ్డాలో కూడా 120 రూల్స్ అని చేశారు ఈసారి, ఇవి కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ శ్రీధర్ సిసి వాళ్ళు కూడా ఒక వీడియో అనేది చేశారు, కాకపోతే ఎక్కువ చెప్పలేదు, 7-8 రూల్స్ చెప్పారు మొత్తం. సో స్టార్టింగ్ ఇవి కూడా, ఈ 8 రూల్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి వర్డ్ స్వాప్. ఇది ఎక్కువ ప్రిలిమ్స్ లో కనపడుతుంటది మనకి. అంటే 4 వర్డ్స్ ఇచ్చి ఏతో ఏ దగ్గర బి వస్తుందా, BC తో మ్యాప్ స్వాప్ చేయాలా, అలా ఉంటది అనమాట. వన్స్ మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటది అని. వర్డ్ స్వాప్ ఎక్కువ ప్రిలిమ్స్ లెవెల్ ఇస్తాడు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ప్రిలిమ్స్ లెవెల్లో ఐదర్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ కానీ స్వాప్ గానీ ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి రెండు కూడా ఇస్తూ ఉంటాడు. ఎక్కువ స్వాప్ గానీ ఇచ్చాడంటే మట్టికి ఆ షిఫ్ట్ మీకు లక్ అనమాట కొద్దిగా, ఎందుకంటే ఈజీగా వస్తుంది స్వాప్ అనేది ప్రిలిమ్స్ లెవెల్ అయితే. నాకేంటంటే ఇప్పుడు లక్ ఉండేది కాదు, ఇప్పుడు నా షిఫ్ట్ ఎప్పుడు రాంగ్ స్పెల్డ్ వర్డ్స్ పడతానే ఉండేది. ఎప్పుడు స్వాప్ ఎక్కువ రేరు నా షిఫ్ట్ లో మటుకి. అయినా కానీ తప్పదు కదా, మనం ఏ షిఫ్ట్ ఇచ్చినా మనం రాయాలి, మనకు జాబ్ రావాలంటే. సో అలా ఎప్పుడు మీరు బ్లైండ్ గా ఫిక్స్ అవ్వకండి, ఎందుకంటే మన లక్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి ఎవరూ చెప్పలేదు. సో ఏ టాపిక్స్ ఇచ్చినా మనం అటెంప్ట్ చేసేలాగా ఉండాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎర్రర్ లొకేషన్. ఈ ఎక్కువ ప్రిలిమ్స్ లెవెల్ లో కనపడుతుంది మనకి. మాక్సిమం 4 or 5 ఇచ్చేస్తారు, మెయిన్స్ లో కూడా కనపడుతుంది. కాకపోతే ఏంటంటే మెయిన్స్ లో ఎలా ఉంటాయంటే సేమ్ ప్రిలిమ్స్ లో ఉన్న టాపిక్స్ ఉంటాయి, కానీ కొద్దిగా ట్విస్ట్ చేస్తాడు మెయిన్స్ లో, అంతే తేడా. సేమ్ రీజనింగ్ లాగా ప్రతి టాపిక్ ఉంటది ప్రిలిమ్స్ మెయిన్స్ లో కూడా. కాకపోతే ఏంటంటే వాడు అడిగే విధానం మారుతుంది. ప్రిలిమ్స్ లో కొద్దిగా ఈజీగా ఉంటది, కొద్దిగా మెయిన్స్ లో కష్టంగా అనిపిస్తుంది, అంతే డిఫరెన్స్. సేమ్ టాపిక్స్ ఉంటాయి. సో ఎర్రర్ లొకేషన్ ఎలా ఉంటది అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి 4 పార్ట్లుగా విభజిస్తాడు. ఒకసారి చూడండి ఈ వీడియో, మీకు ఎంతో కొంత ఐడియా అనేది వస్తుంది. సో దాంట్లో మనం ఎర్రర్ ఎక్కడ ఉందో సెలెక్ట్ చేయాలి. సో అది ఎర్రర్ లొకేషన్ గురించి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు గ్రామర్ కూడా వస్తుంది ఎక్కువ ఎర్రర్ లొకేషన్ ప్రిపేర్ అవుతాయి. ఈ వీడియో అయితే శ్రీధర్ సిసి వాళ్ళు చేశారు, మోర్ దెన్ 1 hour ఉంది. సో మాక్సిమం చూడండి ఈ వీడియో కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మూర్తి సార్ అని, ఈయన కూడా బైలింగ్వల్ గా చెప్తారు, తెలుగు ఇంగ్లీష్. ఈయన ఛానల్ కూడా ఫాలో అవ్వండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఈయన కూడా ఎర్రర్ లొకేషన్ మీద చేశారు. సార్ కూడా ఈ మధ్యన కొన్ని మినీ మాక్లు అలాంటివి ఎక్కువ కండక్ట్ చేస్తున్నారు ఆయన యూట్యూబ్ ఛానల్ లో కూడా. సో అవి కూడా మిస్ అవ్వకండి. ఎప్పుడైనా కానీ యూట్యూబ్ లో ఫ్రీ కంటెంట్ లాగా ఉంటే అవి ఎప్పుడు మిస్ కాకండి, ఎందుకంటే ఫ్రీగా చెప్తుంది మనకి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా ఉంటాయి క్వశ్చన్లు. నెక్స్ట్ టాపిక్ వచ్చి మ్యాచ్ ది కాలమ్. ఇవి పిఓ ప్రిలిమ్స్ ఎక్కువ మెయిన్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ABC అని ఇస్తాడు, ఇటు పక్కనే DEF అలా ఇస్తాడు. ఏతో DEF లో ఏ సెంటెన్స్ మ్యాచ్ అవుతుంది, లేకపోతే Bతో ఏ సెంటెన్స్ మ్యాచ్ అవుతుంది, కింద ఆప్షన్ ఇస్తాడు, దాన్ని బట్టి కూడా మనం వెళ్ళొచ్చు. సో అలా ఉంటది అనమాట. ఇలాంటి టాపిక్స్ ఏంటంటే మనం మిస్ కాకూడదు, మాక్సిమం పెట్టడానికి ట్రై చేయాలి, ఎందుకంటే ఆప్షన్ బట్టి వెళ్తాం కదా, స్కోర్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంటది ఇలాంటి టాపిక్స్ మీద. సో ఈ వీడియో కూడా శ్రీధర్ సిసి వాళ్ళు చేశారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫిల్లర్స్. ఫిల్లర్స్ ఇస్ నథింగ్ బట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఉంటది. ఒక సెంటెన్స్ ఇచ్చి మధ్యలో డాష్ ఇస్తాడు, అక్కడ ఏ ఆప్షన్ సెట్ అవుతుందో మన ఆన్సర్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏంటంటే డబుల్ ఫిల్లర్స్, ట్రిపుల్ ఫిల్లర్స్ అలా ఇస్తాడు. ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే మొత్తం 3 సెంటెన్స్లకి ఒకే ఫిల్లర్ సెట్ అవుతుంది, అలా కూడా ఇస్తూ ఉంటాడు. అంటే స్టాండర్డ్ బట్టి మెయిన్స్ లో గానీ లేకపోతే పిఓ ప్రిలిమ్స్ లో గానీ. సో మీరు ఎక్కువ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మీకు ఎలాంటి అన్ని తెలుస్తూ ఉంటది ఎలా ఇస్తున్నాడని. సో ఫస్ట్ ఈ టాపిక్స్ అనేవి అన్ని ఒకసారి చూడడానికి ట్రై చేయండి, మీకు సర్టన్ ఐడియా అనేది వస్తుంది. సో ఈ వీడియో అయితే అట్టవాళ్ళు చేశారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ అంటే ఏంటంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మధ్యలో డాష్ ఇస్తాడు అనమాట, లేకపోతే ఒక 7 లేకపోతే 5 అలా ఇస్తాడు. ఆ బ్లాంక్ లో ఏ ఆప్షన్ అనేది సూటబుల్ అవుతుందో చూసి పెట్టాలి. అది
ఒక్కొక్కసారి ఎలా ఉంటదంటే ఈ క్లోజ్ టెస్ట్ లో మనం కాంటెక్స్ట్ అనేది కూడా అర్థం చేసుకోవాల్సి వస్తది. లైక్ రీడింగ్ కాంప్రహెన్షన్ లాగే. సో ఇదైతే అట్టవాళ్ళు చేశారు ఈ వీడియో. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి రీడింగ్ కాంప్రహెన్షన్. ఇదైతే ప్రిలిమ్స్ లోని మెయిన్స్ లో ఎక్కువ అడుగుతాడు. ప్రిలిమ్స్ లో అయితే మాక్సిమం ఒకటి అడుగుతాడు. అదే మెయిన్స్ లో అయితే 2, 3 అడుగుతాడు. మెయిన్స్ లో ఎలా ఉంటదంటే ఒక పాసేజ్ అనేది నార్మల్ గా ఉంటది. ఇంకో పాసేజ్ ఏంటంటే ఫైనాన్షియల్ మీద అడుగుతాడు. సో మీకు స్టార్టింగ్ లో చెప్పింది అందుకే ఫైనాన్షియల్ ఆర్టికల్స్ అనేది ఎక్కువ చదివితే మీకు ఒక్కొక్కసారి రీడింగ్ కాంప్రహెన్షన్ లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాలా మంది రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే క్వశ్చన్ లో ఉన్నప్పుడు పాసేజ్ ఎత్తికేస్తే దొరికేస్తుంది అలా అనుకుంటున్నారు. ఆ రోజుకి పోయి ఇప్పుడు అలా అయితే అడగట్లేదు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా మీరు కాంటెస్ట్ అనేది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ అర్థం చేసుకున్న తర్వాత కూడా క్వశ్చన్లు ఎక్కువ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ట్రూ, ఫాల్స్ అలా అడుగుతాడు. అలా అడిగితే ఏమవుతుందంటే మీరు ప్రతి ఆప్షన్ చదవాల్సి వస్తుంది. సో టైం వేస్ట్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో పేపర్ లెవెల్ అనేది ఆ విధంగా మారిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ లోనే క్వశ్చన్ సినానిమ్ అంటే ఏంటి, యాంటానిమ్ అంటే ఏంటి, అంటే ఆపోజిట్ మీనింగ్ లాగా అలాంటి ఒక 2, 3 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ కాంటెస్ట్ ఆథర్ ఏమనుకుంటున్నాడు అలా కూడా అడుగుతాడు. సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ విధంగా ఉంటుందని. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అయితే మూర్తి సార్ చేశారు. ఒకసారి ఈ వీడియో అనేది చూడండి. నెక్స్ట్ శ్రీధర్ సిసి అనంతపురం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చేశారు. రీడింగ్ కాంప్రహెన్షన్ లో టిప్స్ ఏ విధంగా మనం గ్రాప్ చేయాలని. సో ఈ వీడియో కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా శ్రీధర్ సిసి అనంతపురం వాళ్ళు సూపర్ 60 బాహుబలి చార్ట్ అని అంటే రూల్స్. సో ఈ వీడియో కూడా చూడండి మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతాయి. పాత వీడియోని ఎవరో చాలా మంది చూడరేమో. సో కంటెంట్ అనేది ఎప్పుడైనా మారదు కంటెంట్ అనేది. సో మాక్సిమం చూడడానికి ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లో ఒక 5 సెంటెన్స్ ఇచ్చి ఏది ఫస్ట్ వస్తుంది, సెకండ్ ఏది వస్తుందో అలా అడుగుతాడు. అలా 5 క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లోనే చిన్న చిన్న సెంటెన్స్ ఇచ్చి ఆప్షన్ కూడా ఇస్తాడు. ఏబిసిడి, బిసిఈడి అలా ఇస్తూ ఉంటాడు. అలాంటి కూడా ఒక 4 and 5 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా ఇస్తే మట్టికి 4 or 5 క్వశ్చన్స్ ఇచ్చిన వీటిలో చిన్న చిన్న సెంటెన్స్ కి ఈజీగా ఉంటాయి. ఎక్కువ ప్రిలిమ్స్ లెవెల్ అడుగుతున్నాడు ఈ మధ్యన. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫ్రేజల్ వర్బ్స్ లేకపోతే ఫ్రేజల్ రీప్లేస్మెంట్ అని. అంటే సెంటెన్స్ అంటే క్వశ్చన్ లోనే ఇస్తాడు. దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా చేయొచ్చు అని 5 ఆప్షన్స్ ఇస్తాడు. లేకపోతే ఒక ఆప్షన్ నో ఇంప్రూవ్మెంట్ అలా ఉంటది. సో ఫ్రేజర్ సిసి వాళ్ళు చేశాడు ఫ్రేజల్ వర్బ్స్ మీద. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ ఫ్రేజల్ రీప్లేస్మెంట్ అయితే అట్టవాళ్ళు చేశాడు. సో ఈ వీడియో కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్. ఇది కూడా శ్రీధర్ సిసి అనంతపురం వాళ్ళు చేశారు. సో ఈ వీడియోలు కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ కొన్ని వొకాబులరీ కానీ స్టార్టర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. అవి కూడా ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి. నెక్స్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ వర్డ్స్ నుంచి వొకాబులరీ స్టార్ట్ చేయండి. రోజు 10 or 15 వర్డ్స్ అని మీరు రోజు ఒక నోట్స్ లో రాసుకోండి. సో ఫస్ట్ బేసిక్ వర్డ్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో దట్ మీకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ మీ చుట్టుపక్కల ఎవరైనా కొన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు కొంతమంది అంటారు మా చుట్టుపక్కల ఎవరో ఇంగ్లీష్ మాట్లాడరు సార్ అని. జనరల్ గా చెప్తున్నా. అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు కదా చిన్న చిన్న వర్డ్స్ అవి వెంటనే విని వదిలేకుండా ఒకసారి గూగుల్లో కొట్టండి ఒకసారి. నేనైతే అలాగే ఇప్పుడు నాకు కొత్త పదాలు ఎవరైనా చెప్పినా గానీ బ్రో ఏంటి బ్రో అని అడిగేస్తున్నాను ఒక్కోసారి ఆ పదం ఏంటని. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఎంతూజియాజం ఉంటుంది నాకు. ఎవరు ఏదో అనుకుంటారో మనకి ఎందుకు మనకు ఆ వర్డ్ అనేది తెలియదు తెలుసుకుంటున్నాం అంతే. అండ్ చాలా మంది న్యూస్ పేపర్ చదవాలా వద్దని అడుగుతున్నారు. న్యూస్ పేపర్ ఎవరు చదవద్దని అయితే చెప్పరు. చదివితే మట్టికి మీకు ఎంతో కొంత అయితే యూజ్ అవుతుంది. కాకపోతే హిందూ న్యూస్ పేపర్ ఎలా ఉంటదంటే కొద్దిగా హై స్టాండర్డ్స్ లాగా ఉంటుంది. నాకైతే కొద్దిగా డిఫికల్ట్ గా అనిపించింది. నేను ట్రై చేశాను. సో మీకు ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మట్టికి చదవండి దాంట్లో. లేకపోతే ఎక్కువ ఆర్టికల్స్ చదవడానికి ట్రై చేయండి. చెప్పండి స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ చూడడం కానీ ఇంగ్లీష్ చిన్న చిన్న వర్డ్స్ తో స్టార్ట్ చేయండి. ఎంతో కొంత అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను కూడా కొన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటాను. అంటే లైక్ ఆర్ఆర్బి పిఓ సిరీస్, ఆర్ఆర్బి క్లర్క్ సిరీస్, బేసిక్ టు అడ్వాన్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నా జాబ్ ఏ విధంగా ఉంటాయి, శాలరీ ఎంత వస్తుంది అన్ని ఒక ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా టైం ఫ్యాక్టర్ చూసుకోవాలి కదా నేను కూడా. అండ్ కొన్ని ఒకాబులరీ కూడా స్టార్ట్ చేద్దాం అని ఉంది. చూస్తున్నాను నా యొక్క టైం అనేది సెట్ అవుతే మ్యాక్సిమం అన్ని చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియో కూడా 2 సార్లు రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఆడియో అనేది సరిగ్గా రాలేదు ఫస్ట్ టైం చేసినప్పుడు. సో దగ్గరగా 2 days అనేది వేస్ట్ అయిపోయింది నాకు. చాలా మంది వీడియోలు త్వరగా చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఒక్కొక్క వీడియో నాకు చేయడానికి 2-3 hours పడుతుంది. నేను మీకు వీడియోలో కనబడినట్టు ఒకేసారి చెప్తున్నాను అనుకోకండి. చాలా బ్రేక్స్ అనేవి వస్తున్నాయి వీడియో చేసేటప్పుడు. సో వాటిని అన్నిటిని ట్రిమ్ చేసి కట్ చేసి మళ్ళీ మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి నాకపోతే ఈ ఎడిటింగ్లు కానీ ఇవన్నీ మాక్సిమం మీకోసం చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే మనకి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోని ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి పెడతాను. ఒకవేళ లింక్ అనేది రీడైరెక్ట్ అవ్వకపోతే టెలిగ్రామ్ లో సందీప్ కుమార్ ఎడ్యుకేటర్ అనుకుంటుంది. మోర్ దాన్ 1000+ మెంబర్స్ ఉంటారు. అదే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్.
సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.